అవర్ అమ్మ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం పొటాటో క్రాకర్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇవి చాలా క్రిస్పీగా టేస్టీగాను ఉంటాయి. ఇవి రైస్లోకి సైడ్ డిష్కి చాలా బాగుంటాయి. టీ టైమ్ స్నాక్స్ కింద కూడా బాగుంటాయి. ఇవి ఎలా తయారు చేయాలో చూడండి. పొటాటోస్ని తీసుకుని వాటిని ఉడకబెట్టండి. ఉడకబెట్టిన పొటాటోస్ని ఇలా గ్రేటెడ్ చేయండి. ఇలా గ్రేటెడ్ చేసిన ముద్దని ఒక గ్లాస్లో వేసుకుని దాని క్వాంటిటీ ఎంత ఉందో చెక్ చేసుకోండి. ఒక గ్లాస్ వస్తే ఒక గ్లాస్ కార్న్ఫ్లవర్ తీసుకోవాలి. ఇలా 1 గ్లాస్ పొటాటో ముద్ద వచ్చింది. మనం 1 గ్లాస్ కార్న్ఫ్లవర్ కూడా సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి. 2 ఈక్వల్ రేషియో. 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ చిల్లీ పౌడర్ వేసి మిక్స్ చేయండి బాగా. దీనికి అంత ఎక్కువ అసలు వాటర్ పట్టదు. బాగా కొంచెం మిక్స్ అయిన తర్వాత 1 స్పూన్ వాటర్ మాత్రమే అవసరం అనుకుంటే 1 స్పూన్ వేయండి. అంతే, 1 స్పూన్ మాత్రమే వేయండి. ఎక్కువ వాటర్ అసలు వేయద్దు. అంతా ఒక ముద్దలా, చపాతీ ముద్దలాగా వచ్చేలాగా కలుపుకోండి. ఇలా ముద్దగా తయారవ్వాలి. ముద్దగా అయిన దాన్ని 2 పార్ట్ల కింద చేసుకుని రోల్ చేసుకోండి. వీడియోలో చూపించిన విధంగా తయారు చేసుకోండి. దీన్ని మనము స్వీట్ పొటాటోతో కూడా చేసుకోవచ్చు. చాలా స్వీట్ పొటాటోతో కూడా చాలా టేస్టీగా ఉంటాయి. రెండవ దాన్ని కూడా సేమ్ అదే విధంగా రోల్గా తయారు చేయండి. ఇలా రోల్గా చేసిన వాటిని పక్కన పెట్టండి 10 నిమిషాలు. ఇప్పుడు మనం వాటర్ ఒక 2 లీటర్ల వరకు వాటర్ తీసుకుని ఆ వాటర్ని బాగా మరిగించండి. నీళ్ళు బాగా మరిగిన తర్వాత మాత్రమే ఈ రోల్స్ని వేసి ఒక 25 మినిట్స్ కుక్ చేయండి. మనం ఒక 5 మినిట్స్కి ఒకసారి దాన్ని టర్న్ చేస్తూ ఉండండి. 5 మినిట్స్కి టర్న్ చేస్తూ ఉండండి స్లోగా, లేదంటే అది విడిపోతుంది. వీడియోలో చూపించిన విధంగా చేయండి. కరెక్ట్గా 25 మినిట్స్ కుక్ అయితే అదంతా ఉడికిపోతుంది. వీటిని జాగ్రత్తగా 2 గరిటెలతో తీసి ఒక ప్లేట్లో వేసుకుని చల్లారబెట్టండి. చల్లారిన తర్వాత ఒక 10 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టండి. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఈ విధంగా అవుతుంది. చాలా స్టిఫ్గా స్ట్రాంగ్గా అయిపోతాయి. ఈ విధంగా అయిన వాటిని మనం పొటాటో స్లైసర్స్తో గ్రేట్ చేయండి. నైఫ్తో కూడా సన్నగా కట్ చేసుకోవచ్చు. నైఫ్తో సన్నగా ఇలా ఈ విధంగా సన్నగా కట్ చేయండి. వీలైనంత సన్నగా కట్ చేయండి. ఇలా సన్నగా అయిన తర్వాత వీటిని బయట ఎండలో 10 అవర్స్ ఎండలో ఆరబెట్టండి. ఆరిన తర్వాత ఈ విధంగా అవుతాయి. ఇది ఇంట్లో కూడా ఆరబెట్టుకోవచ్చు. నేనైతే ఇంట్లోనే ఆరబెట్టాను 2 డేస్. ఏ సీజన్లో అయినా సరే చేసుకోవచ్చు. వీటిని ఇంట్లోనే 2-3 డేస్ ఆరుతాయి కాబట్టి ఏ సీజన్ అయినా చేసుకోవచ్చు. ఎండలో పెడితే 1 డే సరిపోతుంది. ఇవి 5 మంత్స్ స్టోర్ చేసుకోవచ్చు. వీటిని మనం వడియాల్లాగానే సేమ్ ఇవి కూడా. ఇప్పుడు వీటిని ఫ్రై చేద్దాం. చూడండి, కొద్దిగా ఆయిల్ వేసుకుని కొన్నిగా మనం వడియాల్ని ఎలా వేయించుతామో సేమ్ అదే ప్రాసెస్లో వేయించుకోవాలి. వీటిని మనం టమాటో కచప్తో కూడా తినచ్చు. వీటిలో మనం కొంచెం ఉప్పు, కారం చల్లుకుని చాట్ మసాలా పౌడర్ కూడా ఇష్టమైతే వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకుని ఆ వేడి వాటి మీద ఒకసారి పైకి కిందికి వాటిని కదిపితే మొత్తం ఉప్పు కారం అంతా పడుతుంది. వాటి మనం టీ టైంకి తినడానికి చాలా బాగుంటాయి. టమాటో కచప్ తోటి కానీ వీటిలోనే కొంచెం చాట్ మసాలా పౌడర్ కూడా వేసుకుని కూడా తినచ్చు. పొటాటో క్రాకర్స్ రెడీ.
ఇలా క్రిస్పీగా ఈ విధంగా ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.